చదువుకుందాం. మనం మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పేజీ నెంబరు 38, కొత్త నిబంధన గ్రంథం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయన్ను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనాను కనబడుచున్నదా అని వాని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు చున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశను. కుడాలమ్మకు బాగలే, జ్వరం వస్తుంది, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భావం మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ బెత్సయిదా గ్రామానికి చాలాసార్లు వచ్చేవాడు. ఈ బెత్సయిదా గ్రామానికి ఎందుకు వస్తున్నాడంటే, ఆ గ్రామంలో ఎవరు నివసించేవారు? ఫిలిప్పు, ఆంద్రియా, పేతురు, సిమోను పేతురు, వీరు నివసించేవారు. ఎందుకంటే వారి గ్రామం స్వగ్రామము అదేగా మనకు యోహాను రాసిన సువార్తలో మనకు కనపడుతుంది ఆ మాట. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో మనకు ఆ మాట ఉంది. అనేక సార్లు బెత్సయిదా గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు పదే పదే వచ్చేవాడుగా ఉన్నాడు. అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. ఆ బెత్సయిదా గ్రామం గురించి ప్రభు ఎంతో బాధపడ్డాడు కూడా. ఆ మాట మనకు ఎక్కడ కనబడుతుందంటే మత్తయి రాసిన సువార్తలో మనకు కనబడుతుంది. చూడండి, ఎందుకంటే ప్రభు సన్నిధి చాలామంది పోగొట్టుకుంటున్నారు. చూడండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో అయ్యో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయ్యో కొరేబు సంగమా, మీ మధ్య జరుగుతున్న గొప్ప కార్యాలు, మీ మధ్య జరిగిస్తున్న ఎంతో గొప్ప మాటలు, దేవుని వాక్యము, ఇంతమంది ప్రతి నెలకు ఒక్కొక్క దాసుని పిలువనంపించి ఎన్నో మాటలు, ఎన్నో గొప్ప వచనాలు, ఎన్నో గొప్ప కార్యాలు సంఘములో ఆయన చేస్తున్న అద్భుతాలు 1 కాదు 2 కాదు. నేను వచ్చినప్పటి నుంచే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంకా ఇంతకుముందు ఎన్ని జరిగాయో మేమైతే విరిగిన వారం కాదు. అయితే ఆ అద్భుతాల గురించి అనేక మంది చెప్తున్నా కూడా మనం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నిలిచే చోటు అద్భుతం, అది ఆశ్చర్యం. ఆయన నిలిచే చోటు, ఆయన ఎక్కడుంటే అక్కడ సంతృప్తి, సంతోషం. ఆయన సన్నిధియే సంతోషమైనది. అందుకే ఉదయకాలం మనం కీర్తనలో కూడా మనం ఆ మాట విన్నాం. 16వ అధ్యాయంలో కీర్తనలో ఉన్న మాట ఏముంది? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నివసించే స్థలము సంపూర్ణ సంతోషమైనది. ఆయన ఉండే సన్నిధిలో ఏ కొరత లేదు, ఏ కొరత లేదు. కొరత కలిగి ఉన్నదంటే ఆ కొరత ఎవరిది? మనదే. అందుకే ఆ బెత్సయిదా గురించి ఆయన బాధపడ్డాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య జరిగించిన గొప్ప కార్యాలు అక్కడ ఎక్కడ చేసింటే వాళ్ళు బాగుపడుదురని రాయించాడు ఆయన. విమర్శ దినమందు అక్కడ ఏమి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని
వారు ఏం చేయబడిదురు? బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. మారు మనసు పొంది ఉందురు. ప్రియులారా, దేవుని కార్యాలు, దేవుని సన్నిధి, దేవుని ఆ సన్నిధిలో మనం నివసిస్తున్న మనం ఎలా మారు మనసు పొందాం? యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్న మాట ఏమంటే, వారి మధ్య ఈ మాటలు ప్రకటించుంటే, వారి మధ్య గొప్ప కార్యాలు జరిగి ఉంటే, వారి మధ్య అద్భుతాలు జరిగి ఉంటే, వారు ఆనాడే బూడిద పూసుకొని మారు మనసు పొంది ఉందరు. అంటే ఇక్కడ వీళ్ళకి ఏం లేదు? మారు మనసు లేదు. మారు మనసు లేదు బెస్తదే వారికి. దేవుని సన్నిధికి వస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి మారు మనసు లేదు. మారు మనసు అంటే ఏమైంది? ఈ గుడ్డి భిక్షకుడు ఏమయ్యాడు చూడండి. అక్కడికి కొంతమంది ఆయన గుడ్డి వాణ్ణి తోడుకొని వచ్చారు. ఆయన ముట్టాలని దేవుని వేడుకున్నారు. మనం కూడా చాలామందిని తోడుకొని వస్తున్నాం. శరీరరీత్యా బలహీనంగా ఉన్న వారిని ఎంతోమందిని తోడుకొని వస్తున్నారు. ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వస్తున్న వారు సిలిండర్ కాలేకున్నారు. దేవునికి సిలిండర్ కాలేకున్నారు. దేవునికి వారు సమర్పించుకోలేకున్నారు. వచ్చేవారైనా తీసుకొని వచ్చేవారైనా. దేవునికి సిలిండర్ అయితే దేవుని చేతిలోనికి మనం వెళితే, దేవుని చేతిలోనికి వెళ్ళిన 2 రొట్టెలు ఏమయ్యాయి? 2 రొట్టెలు, 5 రొట్టెలు, 2 చేపలు ఏమయ్యాయి? 5,000 మందికి పంచగా 12 గంపలు ఎత్తబడ్డాయి. 5,000 మంది పంచగా 12 గంపలు ఎత్తబడ్డాయి. దేవుని చేతిలోకి మనం వెళితే ఆశీర్వాదం ఉంటాం. ఆశీర్వాదం, అభివృద్ధి, ఆనందం, సంతోషం. గుడ్డివాడిని చేయి పట్టుకొని తోడుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి? ఊరి గౌనెల్పుడికి తోడుకొని వెళ్తున్నాడు. గుడ్డివాడిని కొంతమంది తీసుకొని వచ్చారు. అక్కడ 1-2 అని రాయబడలేదు. అక్కడి వారు ఆయన వద్దకు తోడుకొని వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేస్తున్నాడు? ఊరి గౌనెల్పుడికి తోడుకొని పోతున్నాడు. ఊరు ఏడుంది? పులిందలు ఏడుంది? ఊరి బయట ఏడుంది? ఎంత దూరమో తోడుకొని పోతున్నాడు ఊరి బయటికి. ఏమయ్యాడు గుడ్డివాడు? ప్రభువా, నన్ను ఎక్కడికి తోడుకొని పోతున్నావు అని అడగలే. నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నావు అని అడగలే. ప్రభువా, నేను నీ చేతిలో ఉన్నాను. ఓ పాట ఉంది, నీ చేతిలో రొట్టెను నేనయ్యా ఇరువు వేసయ్యా అనే పాట. రొట్టెగా ఆయన చేతిలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన విరిస్తే, ఆ విరిచే రొట్టె అనేక ఆత్మలకు రక్షణ చూపిస్తుంది. అనేక ఆత్మలకు మారు మనసు చూపిస్తుంది. పాప క్షమాపణ చూపిస్తుంది. పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది. దేవుని సన్నిధానములో మనం సిలిండర్ కావడం లేదు. మనకు అద్భుతాలు జరగలేదు, కార్యాలు జరగలేదు అంటే మన హృదయం ఇంకా వెలిగించబడలేదు. మనోనేత్రాలకున్న గుడితనము తొలగించబడలేదు. మనం కారు చీకటిలో ఉన్నామంటే కారణము ఆయన ఉమ్మి మన మీద వేసేదానికి కూడా మనకు అర్హత లేదు. ఆయన ఉమ్మి మన మీద ఆనాడు ప్రకటన గ్రంథములో రాయబడ్డాయి, నీ క్రియలు నేను ఎరగదును. ఆనాడు ఉమ్మి వేయబడతాం, ఈనాడు కాదు. ఈనాడు ప్రభు లేడని మన ఇష్టానుసారం కొద్దీ మనం ఉండొచ్చు, ప్రవర్తించవచ్చు, నడుచుకోవచ్చు. ఆనాడు ఉమ్మి వేయబడినప్పుడు అవమాన పాలవుతాం, హేళనకు గురవుతాం, తల వంచుకోవాల్సి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది. ఆయన ఉమ్మి ఈనాడే వేసుకుంటే వెలిగించబడతాం. వెలిగించడంలో దీపము ఎలా ఉంటుంది? ప్రజ్వలిస్తూ ఉంటుంది. అది దీపస్తంభం మీద ఉంటుంది. అది అందరికీ వెలిగించేదిగా ఉంటుంది. ఆ గుడ్డివాడిని ఊరి గౌనెలకి తోడుకొని పోతూ ఉంటే
ఆయన ఏమీ నోరెత్తలేదు, సిలిండర్ అయిపోయాడు. దైవవాక్యంలో మాట ఉంది, గుడ్డివాడు గుడ్డివానికి చూపించలేడు, దారి చూపించలేడు. అయితే వెలుగైన ప్రభు ఆయన చేయబట్టుకొని పోతూ ఉంటే వెనకమ్మడి వెళ్ళిపోతున్నాడు. నాగటి మీద చేయి వేసిన వాడు వెను తిరగకూడదని దైవవాక్యం ఉంది. నాగటి మీద చేయి వేస్తే వెను చూడకూడదు. నాగటి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు. ఆయన నాగటి మీద మనం చేయి వేయగలిగినప్పుడు ఆ అర్హత మనం సంపాదించుకోగలగాలి. ఆ నాగటిని ఎలా ఆ ఎద్దులనే ఆ దేవుడనే ఆ కృపామయుడు ఎలా తీసుకొని పోతున్నాడో నాగటి మీద చేయి వేసి దాన్ని వెనకంబడి వెళ్ళగలిగే వారంగా ఉండాలి. వెళ్ళగలిగినప్పుడే భూమి విత్తబడినప్పుడు ఆ భూమిలో ఫలం ఫలించగలుగుతుంది, మానవుడు జీవించగలుగుతాడు. ఆ గ్రుడ్డివాడు వెళ్తుంటే ఆయన్ను అప్పగించుకొని వెళ్తుంటే ఒకసారి మనం ఊహించుకుంటేనే అది మనకు ఆ గ్రుడ్డివాడు మామూలుగా ఎక్కడుంటాడు? మామూలుగా నజరేయుడైన యేసు నా కన్నులు దేవా నన్ను రక్షించన్న మాట మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. పక్కనుండే వాళ్ళంతా అర్సాకు అని అంటుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని గద్దించి, నీవు ఏం కోరుకుంటున్నావు అంటే, నాకు కన్నులు కావాలి ప్రభువా. కన్ను దేనికి? దేహం అంతటికి కన్నే దీపం అనే దైవవాక్యంలో రాయబడింది. ఆ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోయినదే. కన్ను చెడిపోయినదైతే నీ దేహమంతా చెడిపోయినదే దైవవాక్యంలో. ఆ కన్ను ప్రభువా నాకు ఆ కన్నులు కావాలి. ఆ గుడ్డివాడు దేనికోసం వెళ్తున్నాడు దేవుని అంట? ఆ చూపు పొందడానికి, ఈ చీకటినే పాపము నుంచి విడుదల పొందడానికి, ఈ చీకటినే జీవితంలో నుంచి క్రొత్త వెలుగు కావడానికి. దైవవాక్యంలో ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి అంటే, నూతన సృష్టి యాడుంది? ఉందా? అందుకేనేమో ప్రభులు వారు అయ్యో బెస్తయిదా, అయ్యో కొరాజినా మీ మధ్య జరిగించిన కార్యాలు తూరు సీదోను పట్టణంలో జరిగించి ఉంటే ఆ పట్టణం ఆ దినమే మారు మనసు పొంది ఉండునని ఆనాడు ప్రభులు వారు సెలవిచ్చారు. ఆనాడే మారు మనసు పొంది ఉందురు. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మారు మనసు కలిగిన ఫలం, అక్కడ సౌండ్ లేదు, సరిపోతుంది. మారు మనసుకు కలిగిన ఫలము ఫలించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకేనేమో యోహాను భక్తుడు మత్తయి రాసిన సువార్తలో అనేక మంది బాప్తిసం పొందడానికి వచ్చాడు. మూడో అధ్యాయంలో మనకు ఆ మాటలు మనకు కనబడతాయి. అనేక మంది బాప్తిసం పొందడానికి ఆయన వద్దకు వస్తే అక్కడ అన్న మాట సర్ప సంతానమా. అక్కడ చూడండి ఆ మాట ఎంత మనకు కన్నుల వెలిగింపుగా ఉందో చూడండి. అక్కడ సద్దూకైలోను అనేకులు బాప్తిసం వచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఫలించకపోతే ఏమవుతుందో కింద వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే ఈ మార్కు రాసిన సువార్తలో ఆ గుడ్డి భిక్షకుని ఊరి వెలుపలికి తీసుకొని వెళ్తూ ఆ వెళ్తున్న దేవుని చూస్తున్నాం, ఆ వెంట వెళ్తున్న భక్తుని చూస్తున్నాం. గుడ్డివాడైనా ఆత్మరక్షణ కొరకు ఆందోళన పడుతున్నాడు. కన్నులుండి చూడలేని వారము ఎంతమందిమో ఈ ఆత్మరక్షణ కొరకు ఆతృతతో దేవుని సన్నిధికి రాలేకున్నాం. దేవుని మాటలు వినాలంటే, మనము దేవుని సన్నిధికి రావాలంటే మనకి ఎన్నో గుడ్డితనాలు, ఎన్నో కుంటితనాలు, ఎన్నో శరీర బలహీనతలు,
కుంటివారమైపోయి, గుడ్డివారమైపోయి, వంగిపోయిన స్థితిలో ఉన్నవారమైపోయి, పడిపోయిన స్థితిలో ఉన్నవారం అవుతున్నాం. దేవుని సన్నిధి, దేవుని మాటకు, దేవుని వెనకమ్మడి రావాలంటే ఈ లోకంలో నీ వెంట ఉంటూ ఏమీ రాదు. నువ్వు దేవుని వెంట ఉంటేనే రేపొద్దున ఉపయోగం జరగబోయే కాలానికి, ఈ లోకం వదిలిన తర్వాత. నువ్వు దేవుని వెంట ఉంటే నీకు ఉపయోగం. నీవు నీ అంట, నీ ఇంట ఎంట, నీ పిల్లల ఎంట, నీ బంధువుల ఎంట నువ్వు ఉంటే నీకు ఉపయోగం ఏమీ లేదు. వెళ్ళిపోతావు, తీర్పులోకి వెళ్ళిపోతావు. ఆ తీర్పులో నీవు, నేను అందరం కూడా నిలబడినప్పుడు ఎంత మటుకు నువ్వు నన్ను నెమ్మడించావు, ఎంత మటుకు నన్ను నెమ్మడించావు. ఆత్మరక్షణ పొందానని బాప్తిసం తీసుకున్నావు. నా శరీరము, నా రక్తమని వివేచింపక పాలు పంపులు పొందావు. నన్ను నీవు ఎన్నిసార్లు త్రోసివేశావు, ఎన్నిసార్లు త్రోసివేశావు. ఎన్ని కూడికలకు నువ్వు దేవుని సన్నిధికి రాలేదు. ఇంతగా హెచ్చరించబడుతున్నా దేవుని సన్నిధిని కోల్పోతున్నా ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవుని సన్నిధి అంటే ఆషామాష అయింది. దేవుని ఎమ్మడించడం అంటే ఆషామాష అయింది. ప్రతిఫలం అనేది ఒకవేళ ఎన్నోసార్లు మీకు చెప్పింటాను. సంపాదించేది ఈ లోకంలో, ఈ శరీరధారిగా సంపాదించేది మనది మన పిల్లలకు అవుతుంది, మన భార్య అనుభవించేదానికి అవుతుంది. అయితే పరలోక ధనం సంపాదించేది ఎవరి వాళ్ళదే. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అది భూలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఈ లోకంలో శరీరధారిగా మనం ఉన్నంత వరకు అది ఉపయోగపడుతుంది అంతే. పరసంబంధమైన ఆశీర్వాదం దేవుణ్ణి ఎమ్మడిస్తేనే దొరుకుతుంది, దేవుని వెంట వస్తేనే దొరుకుతుంది. అది దేవునితో ఉంటేనే దొరుకుతుంది. నువ్వు దేవునితో ఉంటే అక్కడ దేవుని సన్నిధానం ఉంటుంది. పేతురు భక్తుడు, యాకోబు భక్తుడు, యోహాను భక్తుడు, ముగ్గురిని దేవుడు ఎప్పుడు చూసినా కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారిని అంటబెట్టుకొని ప్రతి విషయంలో వెళ్ళేవాడు, ప్రతి విషయంలో వెళ్ళేవాడు. అయితే యోహాను యొక్క జీవితం ప్రత్యేకించబడింది. యోహాను శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని చూశాడు, పరలోక భాగ్యాన్ని చూశాడు. పరలోకంలో ఆ నిత్యత్వంలో ఆయన సింహాసనాన్ని చూశాడు, ఆయన స్వరూప దర్శనాన్ని చూశాడు. ఆయన స్థలములో ఈయన సాగిలపడడం చూశాడు. పేతురు చూడలేదు, యాకోబు చూడలేదు. శరీరధారిగా ఉన్నప్పుడు చూడండి, శరీరధారిగా ఉన్నప్పుడు అక్కడ యోహాను భక్తుడు ఏమని రాయబడింది? ఆయన రొమ్మున ఆనుకొనున్న శిష్యుడుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆ మాటలు మనకు కనబడతాయి యోహాను రాసిన సువార్తలో. శిష్యుడుగా ఆయన రొమ్మున ఆనుకొనున్న తన ప్రియ శిశువుడు, తన ప్రియ శిశువుడు, రొమ్మున ఆనుకొనున్నవాడు, రొమ్మున అంటుగొట్టబడి ఉన్నవాడు, తనతో ఏకమైన వాడు. యోహాను తర్వాత అపోస్తులైన పౌలు మనకు కనబడతాడు. నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను కానీ, అయితే నేను శరీరముతో వెళ్ళాను, శరీరం లేక వెళ్ళాను అనే మాట మనకు 12వ అధ్యాయంలో కనబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకు కనబడుతుంది. అంటే దేవుణ్ణి ఎమ్మడించిన వారిలో, అంటుగట్టుబడి ఉన్న వారిలో యోహాను భక్తుడు ఉన్నాడు, అపోస్తులైన పౌలు ఉన్నాడు. అపోస్తులైన పౌలు జీవితంలో ఇంకా నేను నివసించు జీవితం నాది కాదు అన్నాడు. నేను నివసించే జీవితము నాది కాదు, అది నా యందు క్రీస్తే నివసించుచున్నాడు, నా యందు క్రీస్తే నివసించుచున్నాడు. నీ యందు క్రీస్తుంటే దేవుని సన్నిధిని వదలవు. దేవుని సన్నిధానములో 80 ఏళ్ళ వృద్ధురాలు, ఆయన కొరకు ఎదురు చూసిన వృద్ధురాలు మనకు కనబడుతుంది. ఎవరాయమా? లూకా రాసిన సువార్తలో మనకు ఆమె కనపడుతుంది కదా. ఆషేరు గోత్రికురాలు, ఆషేరు గోత్రికురాలు, సమూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి
ఆమె కన్వత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఎదురలాయుండి దేవాలయమును విడవక ఉపవాసముతో ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. 84 ఏళ్ళ వృద్ధురాలు దేవునితో ఉంది, సేవ చేస్తూ ఉంది, దేవునితో నడుస్తూ ఉంది, దేవునిలో ఉంది, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన శరీరధారిగా ఈ లోకంలో రాలేదు, అప్పటికి ఆయన ఈ లోకంలో జన్మించే సమయానికి ఆమె ఎదురు చూస్తున్నది. సిమియోను భక్తుడు కూడా ఆయన సిద్ధపరిచిన రక్షణ యెషయా గ్రంథములో రాయబడిన మాట, యెషయా గ్రంథములో రాయబడిన మాట, ఆ మాటను పట్టుకొని ఆ సిమియోను భక్తుడు ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడే ఆ మాట కనబడుతుంది. 29-32 వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. 8 దినముల బాలుడైన ఈ ప్రభువును చూస్తున్నాడు. ఆయన సున్నతి పొందేదానికి దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన కొరకు ఎదురు చూసిన వాడు, ఆయన పుట్టకనే ఈ భూలోకంలో ఎదురు చూసిన వాడు, ఆయన ఈ భూలోకానికి శరీరధారిగా రాకనే ఎదురు చూసినవాడు. సర్వలోక రక్షకుడు వస్తాడు, సర్వలోకాన్ని కాపాడడానికి వస్తాడు. ఆయన దేంట్లో వెతికాడు? లేఖనాల్లో వెతుకుతున్నాడు. ఆయన రాకడ కొరకు వెతుకుతున్నాడు. దైవ వాక్యం కొరకు మనం ఎదురు చూసే వారముగా ఉన్నామా? దైవ వాక్యం దేవుని సన్నిధి, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు చెలుస్తున్నాడు. కీర్తన, మొదటి కీర్తనలో మొదట జరిగిన 2 వచనాలు పాటిస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గాన్ని ఒక అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనక, ఈ 3 ఆలోచన చేస్తున్నాం. అక్కడే ఏంటి చేయొద్దంటున్నాడు అవే చేస్తున్నాం, అక్కడే నివసిస్తున్నాం. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలవల వేర తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆకువాడక పచ్చగా ఉండును. వాడు తగిన కాలమందు ఫలమిచ్చును. దేవుని సన్నిధానములో దేవుని వాక్యం కొరకు ఎదురు చూసేవారు, దైవ గ్రంథాన్ని చదివేవారు, దాన్ని ధ్యానించేవారు, ఆ వాక్యం కొరకు ఎదురు చూసేవారు. దేవా, నా దేవా, ఏమిటిది అక్కడ దుప్పి నీటి వాగుల కొరకు వేగిరి పడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడి ఉన్నది. కీర్తనకారు రాయించిన కీర్తన. ఆయన కొరకు మన ప్రాణం ఆశపడి ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధానంలో నిలకడగా ఉండగలం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదన్నాడు. నిలువరమైన పట్టణం మనం దాని కొరకు ఎదురు చూస్తున్నామా? నిలువరమైన పట్టణం, ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నామా? వృద్ధులున్నారు చాలామంది, వారందరూ ప్రభుని నమ్ముకున్నారు. ఈ దఫాలో కొంతమంది, చాలామంది గత సంవత్సరం, ఈ సంవత్సరం నమ్ముకున్నారు. కానీ దైవవాక్యం అంటే వారికి తెలియదు. పాపం. ఎందుకు తెలియదు? వారు బాప్తిసం పొందారు, దేవుని ఎరిగారు, మారు మనసు పొందారు. వారికి చదువు రాదు, చూపు రాదు. వారి జ్ఞానం అంతా, వారి యవ్వనం అంతా ఏమైందంటే ఈ లోకంలోనే, ఈ లోక కష్టాలకు, లోక ఫలితాలకు వాళ్ళ యవ్వనం అంతా కరిగిపోయింది. వృద్ధులకు. వృద్ధాపంలో ఏమయ్యారంటే ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వస్తుందని సువార్త చెప్పడం ద్వారా నమ్ముకున్నారు. అయితే నమ్ముకున్నారు కానీ వారిలో లోకం అనేది ఇంకా పోలేదు. చాలామందికి పోలేదు.
ఎందుకు? వారికి తెలియదు దైవవాక్యం అంటే ఏమిటిదైంది. ఏదో 4 మాటలు చెప్పడం ద్వారా వారు నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, బలలో ఇస్తే బల్ల పాలు పంపులు పొందుతున్నారు. దైవవాక్యం కొరకు కనిపెట్టిన అన్నా ప్రవక్తలాగా దైవ సన్నిధిలో కూర్చునేవారు లేరు. 84 ఏళ్ల వృద్ధురాలు దేవుని కొరకు ఎదురు చూస్తుంది, దేవుని కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి దైవ సన్నిధిలో మార్కు రాసిన సువార్తలో ఆయన దేవుని వెంట వెళ్తున్నాడు, దేవుని వెంట వెళ్ళాడు, దేవుని వెంట వెళ్ళాడు కాబట్టే అక్కడ ఆయన ఉమ్మి వేయడానికి ఈయన ఏమిచ్చాడు? తన కండ్లనిచ్చాడు. ఉమ్మి వేయడానికి ఈయన సమర్పించుకోవడం అంటే అదే, దేవుని కొరకు సమర్పించుకోవడం. ఉమ్మి వేయడానికి తన కళ్ళను, తన ముఖాన్ని ఇచ్చాడు. అందరి ఉమ్మిని బరాయించినది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. మన అందరి మీద పడవలసిన ఉమ్మిని బరాయించినది మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన భరించాడు మన మీద వేయవలసిన ఉమ్మిని. అయితే ఆయన ఉమ్మిని భరించిన వాడు ఈయన ఎంత ధన్యుడు చూడండి. ఆలోచన చేయాలి. ఒక గుడ్డివాని గురించి మనం అనేక చోట్ల కింద ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు పూచాడు. అయితే ఈ వచనంలో మాత్రం ఆయన కన్నుల మీదనే ఉమ్మి వేశాడు, కన్నుల మీదనే ఉమ్మి వేశాడు. ఆ కన్నుల మీద ఉమ్మి వేసిన ఈ భక్తుడు ఎంత ధన్యుడు! ఎంతగా సమర్పించుకుంటే దేవుడు ఆయన హృదయాన్ని చూసింటాడు. ఆయన హృదయాన్ని చూస్తాడు, పై రూపాన్ని చూడడు దేవుడు. ఆ గుడ్డివాని హృదయాన్ని చూశాడు, ఆ హృదయం తెరవబడింది. ఆ హృదయం తెరవబడినప్పుడు ఆయన ఏం చేశాడు? ఊరి వెలుపలకు తీసుకొని పోయాడు. ఊరి వెలుపల లోకంలో ఏముంది? పాపముంది, పాపముంది. మనుషులంతా ఎటువంటి వారు? ధనాపేక్షులు, బింకములాడు వారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కోరుకునేవారని అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు మొదటి వచనం నుంచి మనకు రాయబడ్డాయి. వారు బింకములాడు వారు, దురాశపరులు, అత్యాశపరులు, ధనాపేక్షులు. అందుకే మనుషుల మధ్య అద్భుతం చేయడానికి దేవునికి మనసు ఒప్పుకోలేదు. ఎందుకు? ఆయన హృదయం నచ్చింది నాకు. మనుషుల మధ్యలో బెస్తయిదా వారి మధ్యలో ఈయనకు గొప్ప కార్యాన్ని చేయడానికే మనసు ఒప్పుకోలేదు. గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని సన్నిధానంలో నీ హృదయం ఎలా ఉందో దేవుడు చూస్తాడు. ఆ హృదయాన్నే దేవుడు చూసేది. నువ్వు ఇచ్చే కానుకను చూడడు, నువ్వు చేసే పని చూడడు. నువ్వు చేసే పని చూడడు, నువ్వు ఇచ్చే కానుక చూడడు. నువ్వు ప్రకటించే సువార్త చూస్తాడు, నువ్వు చెప్పే మాట చూస్తాడు, ఆ మాటను అనుసరిస్తున్నావా లేదా చూస్తాడు. అది కూడా ఉంది. చెప్పే మాట ఇక్కడ ఏదైతే మేము చెప్తున్నామో ఆ మాట నేను అనుసరిస్తున్నానా లేదని దేవుడు చూస్తాడు. అదే దేవుడు కోరుకునేది. అందుకేనేమో మన సంఘంలో, మన మందిరంలో ఒకే ఒక వాక్యం ఎదురుగా రాయబడింది. అనేక సంఘాల్లో చుటకారం వాక్యాలు ఉంటాయి. నిన్ను గురించి, నువ్వు బోధన గురించి నువ్వు జాగ్రత్త పడుము. ఆయన హృదయాన్ని చూశాడు, ఊరి వెలుపలికి కొనిపోయాడు. మనుషులు ఎటువంటి వారో అక్కడ చూపిస్తున్నాడు. ఈ మనుషుల మధ్య గొప్ప కార్యాలు జరిగినా కూడా వారు మారు మనసు పొందలేదు. అయ్యో కొరాజినా, అయ్యో బెస్తయిదా, మీరు మారు మనసు పొందలేదు. మారు మనసుకు తగిన ఫలం ఫలించకుంటే పరలోకంలో చేరలేము. గత వారంలో ఆదివారం విన్న మాట, తలుపు వేయబడుతుంది. 10 మంది కన్యకల గురించి మనం విన్నాం. తలుపు వేయబడినప్పుడు మనం ఏమీ చేయలేము. తలుపులు మోయబడినప్పుడు మనం బయట నిలబడే వారమే. ఎందుకు? ఎస్ఐ కుమారుల్లో 8 మంది కుమారుల్లో కడగట్టువాడైన దావీదు ఒక హృదయాన్ని చూశాడు. మిగిలినంతా ఏమయ్యారు? అందంగా ఉన్నారు, రూపంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, శక్తివంతంగా ఉన్నారు, అనేకమైన
యుద్ధాలకు కూడా వారు సిద్ధపడి ఉన్నారు. వారు. అటువంటి వారిని దేవుడు కోరుకోలేదు. మన సంఘంలో కూడా పనిచేసేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. యుద్ధం అంటే పరిచర్యే, దైవ కార్యమే. ఆ యుద్ధంలో పోరాడగలిగేవారు ఉన్నారు, ప్రార్థనలో పోరాడగలిగేవారు ఉన్నారు. ఎంతమంది ఉన్నా దేవుడు చూసేది నీ హృదయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ హృదయము దేవునికి దూరముగా ఉంచితే నీ క్రియలలో ఆ హృదయాన్ని నింపుతూ పోతూ ఉంటే లాస్ట్కు నిన్ను కూడా పక్కన పెట్టేస్తాడు. అంతే, పక్కన పెట్టేస్తాడు. దేవుని పనికి ఉపయోగపడవు. యుద్ధంలో సాతాన్ని జయించాలంటే నువ్వు ఉపయోగపడవు, నీ క్రియలు అడ్డం వస్తున్నాయి. దావీదు చిన్న రాయితో యెహోవా నామమును యుద్ధము చేస్తున్నాను అన్నాడు. నేను యెహోవా నామమును యుద్ధానికి వస్తున్నాను, అక్కడ జయించినది ఎవరు? దేవుడా, దావీదా? దావీదు హృదయములో దేవుడి నుండి విజయం జరిగించినాడు. అక్కడ దావీదు హృదయములో దేవుడి నుండి జరిగించినాడు. అంటే ఆయన హృదయము అంత పవిత్రంగా ఉంది. మరియమ్మ హృదయం ఎంత పవిత్రంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వస్తారు. ఆమెనే ఎందుకు కోరుకుంటాడు? ఆమె హృదయం ఎంత పవిత్రమైనదో, అంత పవిత్రమైన హృదయం కావాలంటే, దేవుడు కోరుకునే స్థలము కావాలంటే, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ఎక్కడ స్థలం లేదన్నవాడు ఆమె గర్భాన్ని కోరుకున్నాడు. ఎందుకు? ఆమె హృదయం పవిత్రమైనది. దావీదు హృదయం యథార్థమైనది. యోహాను ప్రవర్తన మంచిది, అందుకే రొమ్మును ఆనుకొనిచ్చాడు. మిగిలిన అందరి భక్తుల కన్నా యోహాను ప్రవర్తన చాలా మంచిది యేసుక్రీస్తు ప్రభువు వారికి. ఆ ప్రవర్తన జీవితాన్ని బట్టి రొమ్మును ఆనుకోవడానికి పదే పదే ఆయన రొమ్మును ఆనుకున్న ఆయన శిష్యుడు, ఆయన ప్రథమ శిష్యుడు యోహాను. గ్రుడ్డివాడు తోడుకొని వెళ్ళగా గ్రుడ్డివాని కన్నులు తెరవబడ్డాయి. మనకు ఎన్నోసార్లు దైవవాక్యం ద్వారా మన వెలుగు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, నేను మరలా చెప్పుదును, నీ లోకమునకు వెలుగునై ఉన్నాను. మీరు లోక సంబంధులు కారు, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఎన్నో మాటలు మనకు కనబడతాయి. మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. సూర్యుడేమో ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? పాపాత్ముల మీదను పరిశుద్ధుల మీదను ఆయన అందరి మీద, నీతిమంతుల మీద అందరి మీద వర్షము గాలి అన్నీ కురిపిస్తున్నానన్నాడు. అయితే దేవుడు అందరి మీద ఆయన దయా కనికరం ఉంది. మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. దేవుని సన్నిధానంలో దేవుని అమ్మడించడానికి సమయం ఇస్తున్నాడు. దేవుని హత్తుకొనడానికి సమయం ఇస్తున్నాడు. ఆ గుడ్డివాని కన్నులు తెరవబడ్డాయి. మనుషులు ఎలా కనబడుతున్నారు? చెట్ల వలె ఉన్నారు అని అన్నాడు. మనుషులు చెట్ల వలె ఉన్నారు. తర్వాత ఆయన చేతులుంచగా ఆ కన్నులు తెరవబడ్డాయి. ఆయన స్పష్టంగా దేవుని స్వరూప దర్శనాన్ని చూడగలిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపాన్ని ఒంటరిగా చూడగలిగాడు. చూడండి, కన్నులు వెలిగించబడితే దేవుని స్వరూప దర్శనం కలుగుతుంది. ఆ స్వరూప దర్శనం కలిగినప్పుడు మన హృదయములో శాంతి, సంతోషం, సమాధానం మన హృదయములోకి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం పొందిన తర్వాత ఆ పరలోకము నుంచి తెల్లటి పావురం వలె ఆ పావురం వచ్చి ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినప్పుడు అక్కడ వెలుగుమయం అందరూ చూశారు. అంటే నీ కన్నులు దేవునిలో వెలిగించబడినప్పుడు, గుడ్డితనాన్ని తొలగించుకున్నప్పుడు, పాపపు జీవితాన్ని నువ్వు తొలగించుకున్నప్పుడు నీ జీవితము వెలుగుమయముగా ఉంటుంది. వెలుగుమయముగా ఉంటుంది.
ఆయన లోకంలోనికి వెళ్ళవద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. చూడండి, అక్కడ లోకములో ఏముంది? పాపముంది. లోకములో పాపముంది. ఆ పాపము లోకానికి నువ్వు వెళ్ళవద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు. ఈ లోక పాపం మానవుని ఏం చేస్తుంది? దినదినము 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 పాపం ద్వారా నాశనము చేస్తుంది, నాశనం చేస్తుంది. లోక పాపము మానవుని రక్షించలేదు. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా దినదినము మానవుడు పాపానికి దాసుడవుతున్నాడే. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఒకప్పుడు మీరు పాపానికి దాసులు, ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు నీతికి దాసులయ్యారన్నాడు. నీతికి దాసులకు తగిన ప్రతిఫలం మనలో ఉందా? ప్రభువైన యేసుక్రీస్తునందు ఇప్పుడైతే నీతికి దాసులయ్యారు, నీతికి దాసులయ్యారు. నీతిమంతుడు, నీతిమంతుడు అయితే ఆయన పదే పదే మనకి వాక్యాలు ఎందుకు మనకు చూపిస్తున్నాడంటే, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు అన్న ఆయన. మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు నీతిమంతులుగా ఉన్నారు. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నవారు ఇప్పుడు నీతికి దాసులయ్యారు. అయితే పాపానికి ఉన్న ప్రతిఫలాన్ని మీరు పొందకూడదని అక్కడ మనం ఆ మాట చదువుకుందాం. ఎందుకంటే దైవవాక్యం మనకు ఎంతైనా అవసరం. దైవవాక్యంలో మనం గనుక వాక్యంలో మనల్ని మనం చూసుకోకపోతే మనము దేవుని తీర్పులో లెక్క అప్పచెప్పవలసిన సమయం ఆసన్నమవుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో చూడండి, అక్కడ బాప్తిసం తీసుకున్న వారి గురించి రాయించి అక్కడ 12వ వచనం నుంచి మనం చదువుకుంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావనుకు లోనైన మీ శరీరమందు పాపమును వేలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రంలో లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు అన్నాడు. ప్రభుత్వం చెయ్యదు. మన సాధనమైన మన క్రియలు ఎలా మన అవయవాలు దేనికి అప్పగించుకోవాలి? నీతికి. నీతిమంతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారే. మీరు ఏమి తిందురో, ఏమి తాగుదురో, ఏమి ధరించుకుందురో అని చింతించకుండా మీరు మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి అన్నాడు. మీ అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను, మీ పరలోకపు తండ్రికి తెలియను. అక్కర అవసరత ఎరిగినవాడు ఆయన. అక్కడ కింద ఉన్న వచనాల్లో మనకు ముందు అనుకున్న మాట మనకు కనపడుతుంది. 17, 18 వచనాల్లో అక్కడ మనకు, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకము లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. నీతికి దాసులు. ఒకప్పుడు పాపానికి దాసులం, ఇప్పుడు నీతికి దాసులం. మన అవయవాలు దేనికి సమర్పించుకోవాలి? అందుకే ఈ మాటలని చెప్తా ఆయన 12వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. అక్కడ 12వ అధ్యాయంలో ఏ మాట ఉంది మనకు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకున్న గుడ్డివాడు కన్నులు చూడగలిగాడు. హృదయము దేవునికి ఇచ్చాడు. హృదయ ఆంతర్యంలో దేవుడు కొలువయ్యాడు. ఆయన గుడ్డితనాన్ని తొలగించుకున్నాడు, పాపపు జీవితాన్ని తొలగించుకున్నాడు, ఆయన శాపాన్ని తొలగించుకున్నాడు. ఆయన సృష్టికర్తన దేవుణ్ణి కన్నులారా చూచాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు యోహాను చూశాడు పరలోకములో. గుడ్డివాడు ఆయన చూపు పొందుతానే లోకములో ఉన్న ఏ మానవుని చూడలేదు. ఏ మానవుని వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు. ఆయన కన్నులు తెరవగా తేటగా ప్రభును చూశాడు.
ఆ ప్రభును మనం చూస్తున్నామా? ఆ ప్రభును మనం చూస్తున్నామా? చూసి ఆరాధనలో పాలుపంపులు పొందామా? ఆరాధనలో మనం పాలుపంపులు పొందామా? ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరంలో జీవించి సకల మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలవరిశిలులో యజ్ఞపశువుగా వధించబడి ఆయన ప్రాణమును మన కొరకు దానముగా ఇచ్చి ఆయన రక్తము మన పాపానికి కడిగివేయుటకు ఆయన రక్తమంతా ఆఖరి రక్తము వరకు కార్చి ఆయన దేహమంతా మన పాపల నిమిత్తమై చీల్చబడి, అదే యెషయా గ్రంథంలో మనకు రాయబడిన మాటలు 53వ అధ్యాయంలో, చీల్చబడి మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మన సమానార్థమైన శిక్షను ఆయన పొంది ఆ కలవరిశిలులో యజ్ఞపశువుగా ఆయన వధించబడి 3 మేకలకు బిగించబడి భూమికి ఆకాశానికి మధ్యన వెత్తబడి సకల మానవాళి పాపానికి గొప్ప రక్షణ ఆయన సిద్ధము చేసి ఉంచాడు. ఆ రక్షణను హృదయమారా ఆ ప్రభుల వారిని చూసి ఆత్మరక్షణ పొందితే పరలోక ప్రాప్తి ఉంది, నిత్యత్వంలో స్థానం ఉంది. ఆ నిత్య రాజ్యములో ఆ నిత్య జీవముతో దేవునితో యుగాలు సదాకాలం ఉండగలిగే భాగ్యం ఉంది. ఈ భూలోకములో ప్రభువును అంగీకరించకపోతే నిన్ను పరలోకములో అంగీకరించడు. దైవవాక్యం ఒకటే నేర్పించేది, ఈ భూలోకములో నన్ను ఎవరు ఒప్పుకుంటారో పరలోకములో వారిని నేను ఒప్పుకుంటా. ఈ లోకంలో నీ క్రియలను బట్టి నీకు తీర్పు ఉంటుంది. నువ్వు పని చేస్తేవి, ప్రతిఫలం ఆశిస్తేవి, ఉపయోగం ఏముంది? ఈ భూలోకంలో పని చేస్తేవి, ప్రతిఫలం ఆశిస్తేవి, ఉపయోగం ఏముంది? భూలోక ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, ఈకుండా ఏముండడు. అడిగి ఊహించు వాటన్నిటికన్నా అత్యంతంగా ప్రసాదించడానికి శక్తి కలిగిన వాడు. భూలోక ఆశీర్వాదాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, పరలోక ఆశీర్వాదాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు, కలగదు కూడా ఆయన లేకుండా. అయితే ఈ లోకములో విశ్వాసి అవిశ్వాసికి తేడా లేదు. అది దేవుడు కోరుకునేది. రక్షించబడ్డావు, సంవత్సరాలు అవుతుంది, వేళ్ల పరింతరం గడిచిపోతుంది, ముసిలోల అయిపోతున్నావు, ఇంకా కొన్నాళ్ళు ఉంటే కాలం గతించి ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆశతో ఉన్నావు. అయితే నీ క్రియలు ఏమయ్యాయి? ఏమై ఉన్నాయి ప్రభులో? రక్షించబడ్డావా? దేవుణ్ణి అమ్మనించగలిగే కృప దేవుడిస్తున్నాడు. రక్షణ లేదా? రక్షించబడాలని సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందగలిగావా? పొందిన దానికి ప్రతిఫలం ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మారు మనసు పొందలేదా? మారు మనసు పొంది దేవునిలో ఫలించమని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టం అదే. హృదయం ఆరాధనలో ఆనందముగా ప్రభుని ఆరాధించాలి, సంతోషముతో ఆరాధించాలి. ఎవరెవరు ఆరాధించాలో మనకు వాక్యం ద్వారా మనకు చూపించారు. ఆరాధనలో దేవుడు చూపించాడు ఆ వాక్యం మనకు. ద్వితీయోపదేశ కాండము కుటుంబంతో వెంబడించాలి. మోషేకు దర్శనమిచ్చాడు ఆ దినం. నీవు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి నడిపించు, ఫరో రాజు దగ్గరకు వెళ్ళు. మేమందరం వెళ్ళి 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి అక్కడ మేము మా దేవునికి మేము అక్కడ బలి అర్పించి రావాలి, ఆయన ఆరాధించి రావాలి అంటే ఫరో పంపించలేదు. పంపించకపోవడం ద్వారా 10 తెగుళ్ళు ఆయనకు వచ్చాయి. మన హృదయాన్ని ఇంకా మార్చుకోకపోతే 10 తెగుళ్ళలో ఏ తెగులు మనకు తగులుకుంటుందో జాగ్రత్త పడాలి. అక్కడ కూడా అన్నాడు, మీరు వెళ్ళి పూజించరాని అంటే లేదు, మా కుటుంబం వెళ్ళాలి. మీ కుటుంబం వారు వెళ్ళండి అంటే మా పిల్లలు వెళ్ళాలి. మీ పిల్లలు వెళ్ళండి అంటే మా పశువులు వెళ్ళాలి. అన్నీ వెళ్ళాలని ఆనాడు మోషే ఫరోతో చెప్పాడు. కుటుంబంతో దేవుని ఆరాధించుట దేవునికి ఇష్టం. కుటుంబ ప్రార్థన దేవునికి ఇష్టం. కుటుంబ ఆరాధన దేవునికి ఇష్టం.
వంతులు వేసుకుంటున్నాం. వంతులు పెళ్ళిళ్ళకు వెళ్తామే, ఒకరు పెళ్ళికి పిలిస్తే ఈరోజు నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ వెళ్తా. వంతులు పడుతున్నాయి. లోకానుసారమైన జీవితం, విశ్వాసులకు కలిగిన జీవితం ఏమాత్రము లేదు. విశ్వాసులకు కలిగిన జీవితం మనలో లేదు. మనకన్నా అవిశ్వాసులే భయభక్తులతో నడుచుకుంటున్నారు. వారే భయంగా ఉన్నారు. మన అవిశ్వాసాన్ని బట్టి మన విశ్వాసులమని చెప్పుకునే దానికి సిగ్గుగా ఉంది. ఎందుకంటే మన మాటలు వారి మధ్య ఎలా ఉన్నాయంటే మనం విశ్వాసులం ఉన్నట్టు లేము, పీకదినే పిశాసులం ఉన్నట్టున్నాము. అలా మన మాటలు కనపడుతున్నాయి. ఒకరిని నేను ఎంతో ప్రయత్నం చేసి ఒకరిని నా దేవుని సన్నిధికి తీసుకురావాలని మొట్టమొదటికి పాత మందిరంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేశాను. తీరా వచ్చే సమయానికి విశ్వాసులే ఆయన చెడగొట్టి ఈ దినం వరకు ఆయన దేవుని సన్నిధికి రావాలంటే బుద్ధి పుట్టడం లేదు. ఎంత బాధాకరం ఉందంటే అది బాధాకరం. కాబట్టి దైవ సన్నిధికి ఒకరిని అవిశ్వాసిని దేవుని సన్నిధికి తోడుకొని రావాలే కానీ మన క్రియలను బట్టి వారు, మన ప్రవర్తన జీవితాన్ని బట్టి వారు రావాలంటేనే భయపడుతున్నారు. ఓహో, మీ క్రియలు ఇలా ఉన్నాయా అని, మీ క్రియలు ఇలా ఉన్నాయా అని. దేవుని ఎమ్మడించితే నీ సాక్ష్యమే వారిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తుంది. నీ సాక్ష్యమే. అదే మనకు పేతురు భక్తుడు కూడా రాయబడినది భార్యాభర్తల విషయంలో 3వ అధ్యాయంలో. కాబట్టి దైవ సన్నిధిలో దేవునికి సమర్పించుకున్న గుడ్డివాన్ని మనం చూస్తున్నాం. ఆయన కన్నులు వెలిగించబడ్డాయి, ఆయన హృదయం వెలిగించబడింది, ఆయన హృదయంలో సంతోషం. దేవుని కన్నులారా చూసిన దేవుని నమస్కరించుకొని నువ్వు ఇంటికి వెళ్ళంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. దేవుని కన్నులారా చూసి వెళితే మనకు దీవెన. మన కన్నులు వెలిగించబడి ఉంటే మనకు దీవెన. మన గుడ్డితనాన్ని తొలగించుకొని మారు మనసుకు తగిన ఫలము మనం ఫలిస్తే అయ్యో అయ్యో నా బిడ్డ అని నిన్ను పేరు పెట్టి పిలుచుకుంటాడు. అయ్యో నువ్వు మాట వినకపోతే ఆ దేవుడు నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు. అయ్యో 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 కొరాజిన, అయ్యో బెస్తదా, నీవు నీ మధ్య జరిగించిన గొప్ప కార్యాలు, నీ మధ్య జరిగించిన గొప్ప ఆశ్చర్య కార్యాలు. సీదోను పట్టణములో అక్కడ జరిగించుంటే వారెప్పుడో మారు మనసు పొందిందరు. మీ గతి కంటే వారి గతి ఓరవదగినదై ఉండును. అంటే మన గతి ఎలా ఉంటుంది? అయ్యో నా బిడ్డ పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పేరున మారు మనసు పొందని మనకే ఆ వాక్యం అవసరం. కాబట్టి దేవుని సన్నిధానములో మనం దేవునికి సమర్పించుకుంటే మన కన్నులు వెలిగించబడతాయి. వెలుగుమయం దేనికి సాదృశ్యం? దీవెనకు, ఆశీర్వాదానికి సాదృశ్యం వెలుగు. కారు చీకటి పాపానికి సాదృశ్యం, అంధకారానికి సాదృశ్యం, పాతాళానికి సాదృశ్యం. వెలుగు పరలోకములో రాత్రి లేదు పగలు లేదు అన్నాడు. పగలు లేదు రాత్రి లేదు. ఆ సృష్టికర్తన దేవుడే వెలుగుగా ఉండి మనల్ని యుగాయుగాలు ఆయన సన్నిధిలో నిలబెట్టబోతున్నాడు. ఆ వెలుగులో నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ గుడ్డితనాన్ని నువ్వు తొలగించుకోవాలని, ఆ గుడ్డితనం కలిగిన మనసును దూరపరచుకోవాలని, ఆ మనసులో నా గుడితనం చంపివేసుకోవాలని ఆయన ఉమ్మి మన మీద వేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ ఉమ్మి మన మీద వేస్తే మనం ఎంత ధన్యులమో, ఆ గుడ్డి భిక్షకుడు ఎంత ధన్యుడో. పవిత్రమైన ఉమ్మి కన్నుల మీద పడడం చూడండి. నువ్వు మారితే ఆయన నీ సన్నిధికి వస్తాడు, నీ వెంట వస్తాడు, నిన్ను తోడుకొని వెళ్తాడు. మారకపోతే ఎన్నాళ్ళున్నా ఇంతే మన జీవితం. మనం బాగుపడం. బాగా వింటే బాగుపడతామని అన్న వాక్యం బాగా చెప్పాడు. బాగా వినేదానికి మనసే లేదు మన వారికి, వాక్యానికి వారకొడుకులకు వచ్చే మనసే లేదు. వాత వేయబడిన మనస్సాక్షిని ఎన్నిసార్లు తోమితే అది ఉపయోగపడుతుంది? ఆ మచ్చ పోదు, రాదు కూడా. రాతి గుండెను తీసివేసుకునే మనస్తత్వం మనకు లేదు. కాబట్టి దైవవాక్యంలో మనం చూస్తూ చూస్తూ దేవుని మాటల వైపు మనం చూస్తూ ఆయన వైపు చూడగలిగి ఆయన్ను చూడాలని ఇష్టపూర్వకంగా ఆయన వెంబడిస్తే మన జీవితాలు బాగుపడతాయి. బాగుపడితే మనం బాగుంటాం. బాగున్నప్పుడే దేవునికి ఇష్టం, సంతోషం, ఆనందం. దేవుడి మాటలు దీవించునుగాక.